हाय फ्रेंड्स वेलकम टू माय रिव्यूज मेरा नाम पवन है ఈ వీడియోలో 11th వీక్ ఓటింగ్ అనాలిసిస్ డే 1 అంటే ట్యూస్డే ట్రెండ్ ఎలా ఉంది మొత్తం 10 మంది నామినేషన్స్ లో ఉన్నారు కదా అందులో టాప్ ఎవరు ఉన్నారు మిడ్ రేంజ్ లెవెల్ లో ఎవలేంద్ర ఎవరు ఉన్నారు బాటమ్ లో ఎవరు ఉన్నారు సింగిల్ ఎలిమినేషన్ డబుల్ ఎలిమినేషన్ క్రాస్ ఓటింగ్ కి ఏమైనా రోల్ ఉందా అసలు బొక్కలో టాస్క్ ఏంటి ఆ లైవ్ లో జరుగుతున్న వ్యాపారం ఏంటి కంగారు పడదు ఇక్కడ లైవ్ లో జరిగిన వ్యాపారం చెప్పి అంత లేదు బట్ ఏం జరిగిందో ఒక వన్ లైన్ లో చెప్తా ఏం జరగబోతుందో కూడా చెప్తా సో వెరీ ఇంపార్టెంట్ వీడియో సో వీడియో చూసే ముందు కైండ్లీ లైక్ చేయండి కుదిరితే హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్ మొదలు పెడదాం అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా ఫాలో అవడం ట్రై చేయండి 10,800 మంది ఉంటారు 800 900 మై రివ్యూస్ అఫీషియల్ ఉండదు బ్లూ టిక్తో ఫాలో అవడం ట్రై చేయండి అప్డేట్స్ వస్తాయి సో మ్యాటర్ ఏంటంటే ఈ టాస్క్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే బొక్కలో బీబీ రాజ్యం టాస్క్ టైప్ ఉందో చూసారా అలాగే కింగ్డమ్ టాస్క్ పెట్టారు ఏదేదో అనుకున్నాం అర్జునుడు అనుకున్నాం రణరంగం అనుకున్నాం ఇంకా వదిలేసండి వాళ్ళకి ఏదైంది లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ దొబ్బినట్టుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ అయినా దొబ్బియాలి ఆ పని చిప్ అయినా దొబ్బియాలి బీబీ మేనేజ్మెంట్ వాళ్ళకి అందుకే ఇంకా రణరంగం అని థీమ్ పెట్టి ఏ మొఖానం పెట్టుకొని ఈ టాస్క్లు డిజైన్ చేసి పెడుతున్నారో దేవుడికే తెలియాలి వర్షాలు లేవు ఏం లేవు క్లియర్ స్కై అందరూ బాగా ఉన్నారు నీట్గా ఏం ఇంజరీస్ లేవు బర్నగర్ సెట్ అయిపోయారు అందరూ బాగానే ఉన్నారు అయినా కూడా ఇలాంటి టాస్క్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇలాంటి జీవం లేని టాస్క్లు పెట్టి లిటరల్గా బిగ్ బాస్ ఫ్యాన్స్ని హింసిస్తున్నారు మామూలు హింసించట్లేదు ఇంక ఇలానే వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటే డౌన్ ద లైన్ ఇంకా బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్స్ ఉండవేమో అని నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక వర్గం గట్టిగా చూడడం మానేశారు చాలా రీజన్స్ వల్ల అండ్ ఇప్పుడు లాస్ట్ 2 సీజన్స్ నుంచి వీళ్ళు తీరు చూస్తున్నా కూడా జనాలకి ఏం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అది ఎలిమినేషన్ ప్రాసెస్ అయినా నామినేషన్ ప్రాసెస్ అయినా టాస్క్లు డిజైన్ చేసే విధానమైనా ఏదైనా సరే సో కష్టమే ఇట్స్ ఎ డేంజర్ బెల్ మరి వాళ్ళకి ఏం బెల్ కొడుతున్నాయి మనకు తెలియదు కానీ ఏందో ఇంకేం ఉండవు టాస్క్లు ఇది అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ దాని తర్వాత ఎవిక్షన్ ఫీ పాస్ అని చెప్పి అది ఒక రోజులో లేపేస్తారు తర్వాత మళ్ళీ ఇలాంటి బొక్కల టాస్క్లు పెట్టి లాస్ట్లో ఇంకా కెప్టెన్సీ కంటెంట్ అదే లాస్ట్ అనుకుంటా తర్వాత టికెట్ ఫినాలే ఓటేపీలు అయిపోయింది ఫస్ట్ డన్ కథం టాటా బాయ్ బాయ్ సో అది మ్యాటరు బట్ ఈ టాస్క్ ఏంటంటే 2 రోజులు 3 రోజుల్లో లాగిస్తారు మాయ లాగించి ఇది ఇమ్యూనిటీ టాస్క్ సో నామినేషన్స్ ఇన్ ద సెన్స్ ఓటింగ్లో చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి క్రాస్ ఓటింగ్ చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది అండ్ డబుల్ ఎలిమినేషన్ 99.999% ఉండదు ఎందుకురా ఉండదు 10 మంది ఉన్నారు కదరా అంటే ఉన్నారు 10 మంది ఈరోజు 10 మంది ఉన్నారు ఈ టాస్క్ అయ్యేసరికి 10 మంది ఉంటారు 5th వీక్ గుర్తుందా వైల్డ్ స్టామ్స్ వీళ్ళు వస్తున్నారు డేంజరు కొంతమంది సేవ్ అయ్యారు లాస్ట్కి కొంతమంది ఉన్నారు అలా జరుగుద్ది మాట నాకు తెలిసి 3-4 అయినా సేవ్ అవుతారు వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది ఆ ఇమ్యూనిటీ పొందడం కోసం డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్లు పెడతారు ప్రోమోటివ్ చూశారు కదా ప్రోమోటివ్ అనాలిసిస్ చేద్దామంటే నాకు అనాలిసిస్ చేయబుద్ది కాలేదు లైవ్ చూసాక మాట్లాడదాం సరిగ్గా ఏం క్లారిటీ కూడా రావట్లే ఆ ఫౌల్ గురించి ఆ పంచాయతీ గురించి బెటర్ కాసేపు అయితే లైవ్లో వస్తుందని చెప్పి ఇంకా ప్రోమోటివ్ అనాలిసిస్ చేయలేదు సో కాన్సెప్ట్ ఇది ఎందుకురా నేను ఇది అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఈ 10 మంది ఈరోజు ఎవరైతే ఉన్నారో ఎక్సెప్ట్ ఇమాన్యుయల్ ఈ 10 మంది రోజు ఉండాలని లేదు ఎవరెవరికైతే ఇమ్యూనిటీ పొందుతారో వాళ్ళు ఇందులో నుంచి వచ్చేస్తారో అప్పుడు మిగిలిన వాళ్ళే నామినేషన్స్లో ఉంటారు అప్పుడు ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరైతే బయటికి వెళ్ళిపోయారో పెద్ద తలకాయలు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి ఆ పెద్ద తలకాయల తాలూకా ఓటింగు ఈ చిన్న తలకాయలకు హెల్ప్ అయ్యి వేరే తలకాయలు లేచిపోవడానికి ఛాన్స్ ఉంది సో అది మనం రేపు మాట్లాడుకుందాం ఈరోజు ఓటింగ్ లైన్లు ఆల్రెడీ ఓపెన్ అయిపోయి 10 మందికి ఉన్నారు కాబట్టి 10 మందిలో ఎవరు టాప్ ఉన్నారో అవి మాట్లాడుకుందాం మీకు అర్థమైంది కదా సో చాలా అవకాశం ఉంది క్రాస్ ఓటింగ్ పడడానికి ఒకవేళ పెద్ద తలకాయలు బయటికి వెళ్తే అది ఫస్ట్ పొజిషన్లో సింపుల్ నేను ఇంత కాంప్లికేట్ చేయను తనుజ పుట్టస్వామి గారు ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ఆమె ఓట్ షేరు ఆమె ఓట్ బ్యాంక్ గట్టిగా ఉంది దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు పేరుకే సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు కానీ కళ్యాణ్ పడాలకి తనుజ పుట్టస్వామికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది ఫ్యాక్టు ఓకే నేను ఇది అబద్ధం చేసి చెప్పవచ్చు కళ్యాణ్ పడాల దగ్గరికి వచ్చారు కళ్యాణ్ పడాల క్రాస్ చేశాడు లేదమ్మా ఇప్పటికిప్పుడు ఈ శుక్రవారం విన్నర్ ప్రకటించాలంటే తనుజ పుట్టస్వామి హైయెస్ట్ ఓటింగ్తో ఆమె విన్నర్ అని చెప్పవచ్చు అలా ఉంది వ్యాపారం ఇది మారుతుందా అనుకుంటే ఈ వీక్ ఏదో మారేలా పెడతాడు అనుకుంటే మాయకి పెద్ద గౌన్ వేసి ఆ టాస్క్ పెట్టారు ఇంకేం మారుద్ది కళ్యాణ్ పడాలకి ఏం మారదు మోస్ట్లీ మనము లేడీ విన్నర్ ఓటీటీ సిరీస్ కాకుండా మెయిన్ దాంట్లో లేడీ విన్నర్ని చూడబోతున్నాం అంటే అవునని అనిపిస్తుంది చిన్న ఒక రే ఆఫ్ హోప్ ఉంది నాకు ఆమె అవ్వకూడదని కాదు కాంపిటీషన్ అయినా ఇవ్వాలి కదా ఏడా కాంపిటీషన్ లేదు ఇమాన్యుయల్ ఏమో నామినేషన్లో రావట్లేదు సో ఫస్ట్ పొజిషన్లో తనుజ పుట్టస్వామి గారు ఉన్నారు
సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. మ్యాటర్ ఏంటంటే థర్డ్ ఫోర్త్ పొజిషన్లో మంచి ఫైట్ వస్తుంది. సుమన్ శెట్టికి డిమాండ్ పవన్కి చాలా ఓట్ బ్యాంక్ పెరిగింది, ఇంప్రూవ్ అయింది. యాక్చువల్గా చాలామంది ఫీల్ అయ్యారు. మంచి ఎపిసోడ్ పడిన తర్వాత ఆ హ్యూమిలేషన్ తర్వాత వచ్చుంటే బాగున్నాయని. మొన్న వారం రాలేదు, ఈ వారం వచ్చాడు మనోడు. సో దాహం మీద ఉన్నారు. సో అది ఓటింగ్లో కనబడుతుంది ఎవిడెంట్గా. సుమన్ శెట్టికి ఆల్మోస్ట్ పోటీ చేస్తున్నాడు. సుమన్ శెట్టి 3వ పొజిషన్లో ఉంటే డిమాండ్ 4వ పొజిషన్లో ఉన్నాడు. ఒకవేళ డిమాండ్ పవన్కి మంచి స్కోపు, మంచి గేములు పడి విన్ అయ్యి అలా రక్తం చిందించేలాగా ఆడితే డిమాండ్ పవన్ 3వ ప్లేస్కి వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవసం లేదు, ఎందుకంటే ఇమాన్యుల్ లేడు కాబట్టి. బట్ యాజ్ ఆఫ్ నౌ థర్డ్ పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నాడు. 4th పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడు. 5th పొజిషన్లో రితు చౌదరి ఉంది. రితు చౌదరికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. గత 3-4 వారాలుగా ఆమె కూడా బాగా ఆడుతుంది, బాగా ఆర్గ్యుమెంట్స్ పెడుతుంది, మంచి యాక్టివ్గా కనబడుతుంది కాబట్టి ఆమెకు కూడా మంచి ఓటింగ్ పడుతుంది. 6th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. సంజన గ్రాఫ్ అలా 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 పడిపోతూ వస్తుంది. కారణం 190. ఆమె సరిగ్గా టాస్క్లో ఉండవట్లేదు, సంచాలకం చేస్తున్నారు. ఒకవేళ టాస్క్లు పెట్టిన ఆమెను ఎవరో సెలెక్ట్ చేసుకోవట్లేదు. సో ఈ వారం ఆమె ఆడకపోతే ఈ వారం సేవ్ అవుతారు, కానీ నెక్స్ట్ వారాల్లో అయితే కొంచెం డేంజర్ బెల్స్ ఆమెకి. సో యాజ్ ఆఫ్ నౌ ఆమె 6th పొజిషన్లో ఉన్నారు. సో 7, 8, 9, 10 ఇవి ఇంపార్టెంట్. వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళు నలుగురు కాకపోతే లాంగ్ లైన్, డౌన్ ద లైన్ ఈ వారంలో వీళ్ళు ఉంటారా లేదో చూడాలి, ఎవరికైనా ఇమ్యూనిటీ వచ్చి హెల్ప్ అవుతుందని. భరణి, గౌరవ్, దివ్య, నిఖిల్ ఇదే లాస్ట్ బాటమ్. ఇప్పుడుకప్పుడే ఎలిమినేట్ చేస్తే నిఖిల్ ఎలిమినేట్ అయిపోతారు, లేదా బాటమ్ 2 అయితే దివ్య, నిఖిల్. వీళ్ళిద్దరి మీద కొంచెం గౌరవ్కి, భరణికి ఓటింగ్ పడుతుంది. సో బట్ వీళ్ళు నలుగురు ఉండాలని లేదు కదా. ఇమ్యూనిటీ రావచ్చు, ఇమ్యూనిటీ రాకపోయినా లెట్సే తనూజ బయటికి వెళ్ళారు అనుకోండి. తనూజ బయటికి వెళ్తే ఎవరికి హెల్ప్ అవుతుంది? భరణికి బాగా హెల్ప్ అవుతుంది, అండ్ నిఖిల్కి కూడా హెల్ప్ అవ్వచ్చు. నిఖిల్ డైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అలా ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ బయటికి వెళ్ళాడు అనుకోండి, ఏమో కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో దివ్యకి వేసారు అనుకోండి, దివ్యకి హెల్ప్ అవుతుంది. అలా చాలా రీజన్స్ ఉంటాయి. సో క్రాస్ ఓటింగ్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. వీళ్ళు నలుగురు, ఒకవేళ వీళ్ళ నలుగురులోనే ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ లాస్ట్లో ఉన్నాడు కదా, నిఖిల్ ఇమ్యూనిటీ వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆల్రెడీ కమాండర్ ఏదో, సో ఇమ్యూనిటీ వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు దివ్యాకి డేంజర్ బెల్స్ చాలా హై ఛాన్స్ ఉంది ఎలిమినేట్ అవ్వడానికి. దివ్యాకి ఇమ్యూనిటీ వచ్చేసి ఆమె ఒక రాజు ఇద్దరు రాణిలు కదా, చివరికి వాళ్ళ ముగ్గురులో కూడా ఒకరికి ఇమ్యూనిటీ ఇచ్చారు అనుకోండి, దివ్యాకి ఇమ్యూనిటీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దివ్య సేవ్ అయిపోతుంది. అప్పుడు కంపల్సరీగా గౌరవ్, నిఖిల్, భరణి మధ్యలో ఉంటుంది. అప్పుడు బయట క్రాస్ ఓటింగ్, చాలా క్యాలిక్యులేషన్లు, మ్యానిపులేషన్లు, పిఆర్ యాక్టివిటీస్ చాలా జరుగుతుంది. సో ఈ వారం కాంక్రీట్గా వీళ్ళే ఎలిమినేట్ అయిపోతారో అని మాత్రం ఈ క్షణానికి మనం ఎవరిని చెప్పలేం. ఎందుకంటే ఇందులో చాలా పారామీటర్స్ ఉన్నాయి. లైక్ ఎవరికి ఇమ్యూనిటీ వస్తుంది, ఎవరికి రారు, పెద్ద తెలకెళ్ళి ఎవరు బయటికి వెళ్తారు, వాళ్ళు క్రాస్ ఓటింగ్ వీళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది, చాలా డైనమిక్స్, చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. సో నేనేం చెప్తాను అంటే, రిపోర్ట్ మీరు విని ఆస్వాదించి లైక్ కొట్టేసి మీ ఒపీనియన్ కామెంట్ చేసి, మీ ఏది గ్రాంటెడ్గా తీసుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్, నిఖిల్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్, భరణి మీ ఫేవరెట్ కంటెస్టెంట్, దివ్య మీ ఫేవరెట్ కంటెస్టెంట్, ఈ క్రాస్ ఓటింగ్, ఇమ్యూనిటీలు ఇవన్నీ పక్కన పెట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి మీరు బలంగా ఓట్లు వేయండి. ఓట్లు అంటే రెండిట్లో ఉంది. ఒకటి హాట్స్టార్లో లాగిన్ అయ్యి మీరు ఓట్ వేయచ్చు, ఇంకోటి మొబైల్ ఫోన్. సో అలాగా ఏది గ్రాంటెడ్ తీసుకోకుండా ఏ రోజుకి ఆ రోజు ఓటింగ్ చేసుకుంటే తర్వాత అనాలిసిస్ ప్రకారం మనం చూద్దాం. అదిదా మ్యాటరు. ఓవరాల్గా ఓటింగ్ ట్రెండ్ అయితే అలా ఉంది. సో ఈ వారం నా క్వశ్చన్ ఏంటంటే, మీ ఓటు ఎవరికి, అండ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్, మీ ఓళ్ళు లేడు కాబట్టి మీ ఓట్లు ఎవరికి వేస్తున్నారు? సంజన గారికి వేస్తున్నారు, ఇంకెవరికైనా వేస్తున్నారా, లేదా పక్కన కూర్చొని ఆస్వాదిస్తున్నారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.